ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జీసస్. ఈ వీడియో మనం స్టార్ట్ చేస్తున్నందుకు దేవుడికి వందనాలు. అలాగే వెల్కమ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఇప్పుడు నేను వీడియోలో ఏంటంటే కాంటెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నానంటే, ఆదాముని హవ్వని చేసింది ఎవరు, రెండోది పాత నిబంధనలో ముగ్గురు యెహోవాలు ఎక్కడున్నారు, ఇది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. చాలా షార్ట్ వీడియో, షార్ట్ ఆడియో ఇదనమాట. ఏంటంటే ఫస్ట్ ఆదాముని ఎవరు చేశారు, దేవుడు, తండ్రి అయిన దేవుడు చేశారని చెప్పుకుంటాం మనం. కానీ యోహాను సువార్తలో ఏమనుంది, ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1:1 నుంచి 5 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అయితే మనం 2-3 వచనాలు మళ్ళీ చూస్తే, ఆయన ఆది యందు ఎవరి దగ్గర ఉన్నాడంట, దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇప్పుడు ఆదాము గారు హవ్వ గారు కలిగి ఉన్నారు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంటే వాళ్ళిద్దరూ దేవుడు లేకుండా కలగలేదు. అంటే దేవుడు అంటే ఇక్కడ ఎవరు, ఆ వెలుగు ఎవరు, యేసయ్య, యేసుక్రీస్తు అంటారు కదా, నేను లోకం నాకు వెలుగై ఉన్నాను అని చెప్పి అంటారు కదా. సో మనం దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి 2000 సంవత్సరాల క్రితమే కాకుండా ఆదాము గారు మొట్టమొదటి ఆదాముతో ఉన్న దేవుడు, ఆదాము గారిని వచ్చి ఇలా ఆదాము గారికి జీవం పోసి ఆయన వెలుగై ఉన్నాడని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే, ఆ రోజు ఏదైతే ఎట్లా తోటలో ఉన్నది యెహోవా దేవుడు కాదు, కానీ అప్పట్లో ఆయన్ని కూడా మనం యెహోవానే అంటాము. ఎందుకంటే భూమి మీదకి వచ్చినాక మనం ఆయనకి యేసయ్య అని పేరు పెట్టుకున్నాం, కానీ భూమి మీదకి రాకముందు ఆయన కూడా యెహోవానే. మనకు ముగ్గురు యెహోవాలు కారాఖండిగా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఎవరు చేసినట్టు, సమస్తమును ఆయన మూలంగా కలిగిన అంటే ఎవరు చేసినట్టు, యేసుక్రీస్తు, సాక్షాత్తు యేసుక్రీస్తే తన చేతుల ద్వారా ఆదాము గారిని నిర్మించుకున్నాడు అనమాట. ఇది నా మొట్టమొదటి నా థంబ్నెయిల్ హెడ్డింగ్లో పెట్టినటువంటి మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండోది పెట్టాను వీడియోలో. అసలు నేను ఏ దేవుడి ఏవి లోకపు మాటలు నేను ఏం చెప్పను, కానీ కరెక్ట్గా నేను థంబ్నెయిల్లో ఏం పెట్టానో అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. రెండో క్వశ్చన్ ఏంటి, పాత నిబంధనలో ముగ్గురు యెహోవాలు ఉన్నారా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే నేను చూస్తుంది ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఏమనుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను అలా సంథింగ్ అలా మాట్లాడుకుంటున్నారు. 27వ వచనంలో చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. అక్కడ ఏమంటున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు 26వ వచనంలో ఏమని, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటారు. అలాగే అంటే మన అంటే ఏంటి, ఇప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటేనే కదా మనం మన అని చెప్పుకుంటాం. సింగిల్గా ఉంటే మన అని చెప్పుకోం కదా, ఖచ్చితంగా మనతో ఎవరైనా ఉంటేనే అలా మాట్లాడుకుంటాం. మళ్ళీ మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి యేసయ్య పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు అనమాట, తండ్రి అయిన యెహోవా దేవుడు. మరలాగే ఇంకో చోట చూడొచ్చు, 11వ అధ్యాయంలో వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టుకొని వాళ్ళందరూ అదేంటి ఇంకా ఆకాశాన్ని అంటేద్దామని చెప్పేసి గోపురం కట్టుకుంటారు, మనందరికీ తెలిసిందే కదా. అప్పుడు ఏమంటారో తెలుసా, యేసయ్య ఆదికాండము జెనెసిస్ 7th వర్స్, ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని అనుకొనెను. మనము దిగిపోయి అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు, యేసయ్య వాళ్ళ ముగ్గురు కాబట్టి ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్ములు అన్యోన్య సహవాసం వాళ్ళు కలిగి వాళ్ళు మనం దిగిపోయి వాళ్ళలో భాష మారుద్దామని చెప్పేసి చెప్తారనమాట. అక్కడే అప్పుడు దాకా భూమి అంతా ఒకే భాష ఉంటుంది, కానీ అక్కడికి వచ్చి యేసయ్య వాళ్ళందరినీ తారుమారు చేసినప్పుడు దేవుడు అనేక భాషలు వచ్చినాయి అనమాట. అలాగే దేశాలు ఏర్పడ్డాయి, అలాగే భాషలు ఏర్పడ్డాయి. అదే మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అబ్రహాం గారు దేవుడికి ఫ్రెండ్,
ఇక ఎగ్జాక్ట్ ఫ్రెండ్ అనమాట. అబ్రహాం గారి దగ్గరికి ఎలా వచ్చేస్తారో తెలుసా? మామూలుగా యెహోవా దేవుడు భూమి మీదకి అసలు రాడు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వలోకానికి సృష్టికర్త కాబట్టి ఎప్పుడు కూడా ఆయన కుమారుడిని, ఆయన కుమారుడి స్వరూపాన్ని, అలాగే పరిశుద్ధాత్మ యొక్క స్వరూపాన్ని భూమి మీదకు పంపిస్తారు. కానీ అబ్రహాం గారితో డైరెక్ట్గా ఏంటో తెలుసా? 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము అది 2వ వచనం చూస్తే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, అంటే సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. ప్రభువా అనే వర్డ్ యూజ్ చేశాడు. అది దేవదూతలను అయితే మనం ప్రభువా అని అనకూడదు, ఎందుకంటే మనం దేవుడి కుమారులం. మన సేవకులు ఎవరో దేవదూతలు. ఇక్కడ ప్రభువా అంటున్నాడంటే వచ్చింది ఎవరో? సాక్షాత్తు యెహోవా దేవుడు. అక్కడ 2వ వచనంలో మళ్ళీ మొదటికి వెళ్ళి చూసినప్పుడు, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతనికి కనబడిన. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 మనుష్యులు. లోతు గారి దగ్గరికి అయితే ఇద్దరే వస్తారు. ఈయన దగ్గరికి ఎలా వచ్చారు? లోతు గారిది మనం ముందు చూసుకోవచ్చు 19వ అధ్యాయంలో. సో ముందుగా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాం గారు సాక్షాత్తు ఆయనకి ఫ్రెండ్ కాబట్టి యెహోవా దేవుడు కూడా పైన కూర్చోాలి, భూమి మీదకి వచ్చేసారు. ఆయన స్వరూపం 3 మనుషుల రూపంలో దాల్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరి దగ్గరికి వచ్చారు? సింధూర వనంలో ఉన్న అబ్రహాం దగ్గరికి ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుంటే యెహోవా అతనికి కనబడెను. ఇది మనం కొట్టివేయలేం కదండి. అలాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు లోతు గారి దగ్గరికి వస్తే ఈ అధ్యాయంలో మనకి క్లియర్ కట్గా మనకి యెహోవా దేవుళ్ళు చాలా ఫాస్ట్గా, చాలా మంచిగా, చాలా క్లియర్గా కనిపిస్తారనమాట. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం. ఇక్కడ ఇందాక అబ్రహాం గారు ఏమన్నారు? నేల మట్టుకు వంగి చేశాడంట. అయితే ఇక్కడ ఈయనేంటో తెలుసా? పడిపోయాడు, భూమి మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నాడో తెలుసా? నా ప్రభువులారా. దేవదూతలను అయితే మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు. దేవదూతల్ని మనము ప్రభువు అనమన్నమాట. దేవదూతలు మనకి ఎవరో సేవకులు, మనం దేవుడి కుమారులు. నా ప్రభువులారా, లోతు గారి మాటలు వినంటే, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడలేచి మీ త్రోవన వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారనమాట. లోతు గారు చేస్తూ ఉంటే మనకు తెలిసిందేగా, సొదొమ గొమొర్రాల పాపం ఎక్కువైపోయి ఇప్పుడు వాళ్ళని ఏం చేయడానికి వచ్చారు? దేవుడు అగ్ని గంధకాలతో కురిపించడానికి వచ్చాడు. ఇక్కడే మనకి ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనకు కనిపిస్తుంది అనమాట. ఏంటంటే యెహోవా పంపుతారు. 19వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, అయితే వాళ్ళు ఏమంటారంటే, అల్లుళ్ళు వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఒక దేవుడు అంటారంట, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. అంటే ఇక్కడున్నది ఎవరో? ఇక్కడ 2 మనుషులు వచ్చారు, వీళ్ళనే ప్రభు అంటున్నాడు లోతు. మళ్ళీ అక్కడ 13వ వచనంలో ఎవరు పంపారంట? లాస్ట్ 13వ వచనం లాస్ట్ లైన్లో చూస్తే యెహోవా మమ్మును పంపేనని చెప్పగా అంటున్నాడు. అంటే యెహోవా పంపాడంట. యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పుకుంటున్నారు. అంటే ఉన్నది ఎవరు? ఉన్నది యెహోవానే. అక్కడికి పంపించింది కూడా ఎవరో? యెహోవా. అంటే ఇక్కడ ఎంతమంది? వచ్చిన వాళ్ళు 2, పైన ఉన్న ఆయన ఒక ఆయన, మొత్తం ఎంతమంది? 3 యెహోవాలు సరిపోతున్నారుగా. అయితే 16వ వచనంలో మనం చూస్తే లోతు గారు అతడు తడవు చేశానంట. తడవు అంటే ఏంటి? లేట్ చేస్తాడు. లేట్ చేస్తే మనకి ఎవరికైనా కోపం వస్తుంది. ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు, ఇంకా నువ్వు బయలుదేరవా, ఇది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. సాక్షాత్తు యెహోవా ఇక్కడ ఉన్నాడు, భూమి మీద ఉన్నాడని చెప్తున్నారు చూడండి. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన అతని చేతిని, అతని భార్య చేతిని ఎవరు పట్టుకున్నారు? యెహోవాని పట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి 2 యెహోవాలు వచ్చేసారు కదా ఇక్కడికి. యెహోవా పట్టుకొని వాళ్ళందరినీ, వాళ్ళ 4 కలిపి బయటకు తీసుకొచ్చి నుంచోబెట్టారనమాట. అప్పుడు మళ్ళీ ఇంకో వచనంలో కనిపిస్తున్నట్టు కనికరం ఎవరికి కలిగింది? యెహోవాకి కలిగింది. అయితే మళ్ళీ లోతు గారు చూడండి, యెహోవా ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చింది. మనం దాసులము,
దేవదూతలకైతే కాదు, దేవుడికే సాక్షాత్తు మనం దాసులం కుమారులం. కాబట్టి ఏమంటున్నాడంటే, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితివి, నేను ఈ పర్వతమునకు తప్పించుకోలేను. అంటే కనికరం చూపిస్తున్నావు నువ్వు నాకు అంటున్నాడంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ ఉన్నది యెహోవానే కదా అర్థం. మీకు అర్థమవుతుందో నా మాటలు? 19వ అధ్యాయం మొత్తంలో యెహోవా దేవుడు ఒక 4-5 సార్లు బీభత్సంగా కనిపిస్తారనమాట మనకి. 18వ వచనంలో కనికరపడాలి, నా మీద కనికరపడాలని చెప్పేసి యెహోవాని ప్రాధేయపడినప్పుడు యెహోవా అలాగే కనికరపడి వాళ్ళని తీసుకొచ్చి ఊరు బయట నుంచి పెట్టి ఆ ఊరిని నాశనం చేయడానికి చూస్తారు. అగ్నిగంధకాలను కురిపిస్తారు. ఎవరు కురిపిస్తారు ఏంటంటే, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో లైన్ సరిగ్గా చదివితే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, అంటే ఎవరు కురిపిస్తున్నారు? అప్పుడు యెహోవా అంటే భూమి మీద ఉన్న యెహోవా ఆకాశము యొద్ద నుండి, ఏంటంటే 24వ వచనం 2వ లైన్, యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అంటున్నాడు. ఏంటి? యెహోవా ఇక్కడే ఉన్నారు, యెహోవా యొద్ద నుండి కురిపిస్తున్నారు. అంటే కింద ఉన్నది ఎవరో? 2 యెహోవాలు. పైన ఉన్నది ఎవరో? సాక్షాత్తు తండ్రి అయిన సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఇలా మనం చూడొచ్చు అనమాట. 3 యెహోవాల గురించి మనం చూడొచ్చు అనమాట. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ గురించి కూడా దేవుడు దిగొస్తాడు, నీ కోసం కూడా కార్యం చేస్తాడు. ఇప్పుడు మనకి పాపాలు ఎక్కువైపోయి, దేశాల్లో పాపాలు ఎక్కువైపోయి ఏంటంటే దేవుడు రాకడ వచ్చేస్తుంది అంటున్నారు. నిజంగా ఖచ్చితంగా దేవుడు రాకడ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి మిరాకిల్స్ ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి, సాతాను మిరాకిల్స్ ఎక్కువైపోయినాయి. సో మనం కూడా ఏంటంటే అబ్రహాం లాగా ఫ్రెండ్గా మనం ఉంటే, ఒకవేళ మనం ఆయనలాగా సహవాసం కనుక దేవుడితో చేయగలిగితే, లోతు లాంటి సహవాసం కనుక మనం చేయగలిగితే, ఆ పాపాలకు అంటకుండా మనం జీవించగలిగితే, ఆ అగ్ని నుండి దేవుడు తప్పించి మనల్ని ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరంగా ఆశీర్వదిస్తాడు. మనతో పాటు మనల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడనమాట. నేను ఈరోజు చెప్పిన వెర్సులు కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంటంటే నా విన్నపం ఏంటంటే, ఇవి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకేమన్నా కొత్త వచనాలు తెలిస్తే ఇంకా చాలా ఉంటాయి. పాత నిబంధనలో యేసయ్య చాలా చోట్ల కనిపిస్తారు. యేసయ్య కనిపించిన చోట్లన్నీ కూడా మీకు కనిపిస్తే నాకు కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. వాటిని బట్టి నేను ఒక వీడియో చేస్తాను. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మరొక ఆశ్చర్యకరమైన అంశాన్ని తీసుకొని నేను ఈ సువార్త వీడియోని చేస్తాను. ఇదే అనమాట పార్ట్ 1. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.